హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. కొట్టు, ఇప్పుడు గట్టిగా కొట్టు. నా ప్రియ దేవుని సంగమా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఏ పట్టణం అది? పరలోక పట్టణము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, నువ్వు ఆయనకి సిద్ధపడు. నేను ఎత్తినప్పుడు నువ్వు ఎత్తేదానికి మైకు కూడా పసుపక్కకు ఒకటి ఇవ్వండి బాబు. ఎన్ని మైకులు కొన్నారా బాబు, మైకులు ఇవ్వండిరా, టైం వేస్ట్ కాకుండా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపట్టలేదు అంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని నేను అనిపించుకోవటానికి నేను సిగ్గుపట్టలేదు. కారణం, అబ్రహాము పిలువబడినప్పుడు ఏ దేశమునకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే బయలుదేరాడు ప్రియులారా. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుకనే 25 సంవత్సరాలు శుభప్రదమైన నిరీక్షణతో ప్రియులారా అద్భుతంగా దేవునితో నడిచాడు. ఎందుకు? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, గొప్ప ఆస్తిపరుడండి. దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు కాబట్టి గుడారములలో వారు నివసించి విశ్వాసాన్ని చాటుకున్నారు. అందుకే విశ్వాస పట్టికలో రాయబడింది ఇదే అధ్యయనంలో ఏంటంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండెను. కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే వాగ్దానమును బట్టి అంటే సందేహింపక రమారమి 100 ఏండ్లు నిండిన వాడే ఉన్నప్పుడు కూడా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా నమ్మాడటండి. ఆ కారణమును బట్టే సందేహించక దేవుణ్ణి స్తుతించాడు. కనుకనే అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైనటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు తన జీవితంలో వారసుడిగా ఇచ్చాడు. అందుకే ఇస్సాకు అని పేరునకు నవ్వు. కారణం, ఆ సంతతిని చూసినప్పుడు, ఆ జంటను చూసినప్పుడు, ఆ బిడ్డను వారు ఎత్తుకొనినప్పుడు చూసేవారందరూ కూడా నవ్వేటట్లుగా, సంతోషించేటట్లుగా ఇస్సాకును దేవుడు ఏం చేశాడు ప్రియులారా? ఇచ్చారు ప్రియులారా. అబ్రహాము దేవుడిని అని అనిపించుకుంటే సిగ్గుపడలా. ఇస్సాకు దేవుడిని అనుకోవటానికి కూడా సిగ్గుపడలా. కారణం, తన తండ్రి తన దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చట కొరకు తండ్రికి విధేయుడై బలి అర్పణగా మార్చబడటానికి దేవునికి లోబడ్డాడు. అందుకే నీ తండ్రితో చేసిన వాగ్దానమును నీ సంతతిలో నేనేం చేస్తాను? నెరవేర్చి భూమి యొక్క వంశములన్నీ నీ వలన, నీకు పుట్టిన వారి వలన నేను ఆశీర్వదిస్తా. కొట్టు చాపర్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు దేవుడిని అని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదంట ప్రియులారా. ఏమైందండి? మోసగించబడ్డాడు, మోసం చేశాడు, మరలా ఆ మోసాన్ని విత్తి దాన్నే కోసుకున్నాడు ప్రియులారా. తల్లి ప్రేరణ ఏమైంది? కుటుంబానికి దూరం అయిపోయాడు. మోసం తన మనసులో పుట్టుకలో నుంచే తెలియకుండానే తన అన్నం మడిమను పట్టుకొని అంటారే, నువ్వు ఆగురా, నేను వెళ్తానని మడిం పట్టుకున్నాడంట. కానీ మొదట ఏసే వచ్చాడండి. తర్వాత ఏం చేశాడు? పట్టుకున్న అనుకున్నాడు కాబట్టి నెక్స్ట్ డే సెకండ్ ప్లేస్ అయ్యింది. కానీ పరలోక రాజ్యంలో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాడు. కొట్టు చేపట్ల గట్టిగా.
నిజం ప్రియులారా, మన పుట్టుక ఏదన్నా కానీ, శాపం ఏదైనా మనం అనుభవిస్తూ ఉన్నా యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత మగసిరి గలవాడని పేరు పొందుకున్నాడండి. రోషం కలిగిన వాడిగా ఎంచబడ్డాడు. యాకోబు మగసిరి గలవాడే మనుషులతో దేవునితో పోరాడి గెలుచుకొని ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, అనేక జనములకు తండ్రి అగునట్లుగా. అందుకే వారు దేన్ని కోరుకున్నారు? మరి శ్రేష్టమైన దేశం, పరలోక పట్టణాన్ని వారు కోరుకున్నారు. వారు చూశారు, కానీ ఆ పైన వ్రాయబడి ఉంటుంది ప్రియులారా, ఎంత అద్భుతంగా 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎక్సైటింగ్ అంటే, వారు దూరమును చూసి ఆ ఫలము పొందకపోయినా వాగ్దానాన్ని నమ్మారట. వందనము చేసి ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు ప్రియులారా. సంతోషంగా మృతి పొందారంట విశ్వాసము కలిగిన వారే దేవుని సన్నిధిలో. కనుకనే వారి కొరకు మరి శ్రేష్టమైన పట్టణం, పరలోకపు పట్టణం ప్రియులారా. అది మన కళ్ళెదుటికి తెచ్చుకోవాలండి. ఆ స్క్రీన్ మన ఎదుటి ఎప్పుడు కూడా ఒక రీల్ లాగా పోతూనే ఉండాలి ప్రియులారా. మన విజన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప కృప మన జీవితాల్లో అనుభవించాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు మన యొక్క ఆనవాళ్ళు కనపడాలి ప్రియులారా. నేను ఫస్ట్ ర్యాంకర్, స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వస్తా అంటే ఆ ఆనవాళ్ళు ఉండాలి కదా. స్టేట్ ఫస్ట్ వచ్చేవాడు ముందు క్లాస్ ఫస్ట్ రావాలా, ఆ తర్వాత స్కూల్ ఫస్ట్ రావాలి కదా. లేకుండా మాటలు చెప్పుకుంటా ఉంటే అవి కథలుగానే మిగిలిపోతాయి, కానీ జీవితంలో ఏమండి సాధించేదానికి ఉపయోగంగా ఉండవు ప్రియులారా. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకో నా దేవుడు మీ కొరకు సిద్ధపరిచి మాట్లాడిస్తూ ఉన్నాడు కనుక వినండి. ఎందుకంటే మన వాతావరణం అంతా ఆత్మీయంగా మార్చబడాల. మన యొక్క అనుభవాలంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనం నోరు తెరిస్తే దేని గురించి మనం ముచ్చట ఉండాలా, మనం ఆలోచిస్తే దేని కొరకు మనం చింతపడాలా, మనం దిగులు పడితే దేని గురించి దిగులు పడాలా. ఈ విషయాలు మనం మనల్ని చేసుకోవాలండి. మనం కూర్చున్నా, లేచినా, పనుకున్నా దేవుని కొరకు. వీరెవరండి? దేవుని కుటుంబం అండి, క్రైస్తవ కుటుంబం అండి. వీరు దేవుని నమ్ముకున్నారండి. వీరు రాజ్య సంబంధులండి, పరలోకపు యొక్క రాజ్య సంబంధులండి అని ఇతరులు చెప్పుకోవాలి ప్రియులారా. ఎవరైనా మిమ్మల్ని నోరెత్తి ఒక మాట మాట్లాడితే, ఏయ్ అంటే నన్ను తిడితే నన్ను తిట్టు, నా యేసు ప్రభువుని మాత్రం అనమాక అంటావు. అసలు వాళ్ళు యేసు ప్రభు జోలు ఎందుకు వస్తారు చెప్పు? నిన్ను బట్టే కదా. నీ దేవుని ఎందుకు తిడతారు? నిన్ను బట్టే తిడతారు. వాళ్ళు నిన్ను బట్టి నీ దేవుని తిట్టకుండా ఉండాలి అని అంటే, నేను ఒక మాట చెప్తాను, మీకు గుర్తుందో లేదో, అది హార్ట్ టచ్ అయిన వాళ్ళకే గుర్తుంటుంది. మన శత్రువుకైనా మనం ఏంటో తెలిసి ఉండాలి మనసులో. ఎలక్షన్ల కొరకు ఓటింగ్ కోసమో కౌంటింగ్ కోసమో అబద్ధాలు చెప్పుకున్నా, అసత్యాలే మాట్లాడినా కూడా దానికి మరలా మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరము లేదు ప్రియులారా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో సంఘపరంగా చెప్తూ ఉన్నటువంటి మాట మీరు గుర్తుంచుకోండి. శత్రువుకి కూడా మనం ఏంటో తెలియాలా. యేసు ప్రభు వారి నీతిమంతుడని శత్రువులకు తెలుసు ప్రియులారా. ఈ నాగండు చనిపోయి తిరిగి లెగుస్తానన్న మాట ఎవరికి గుర్తుందండి? ఎవరికి గుర్తుంది? చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు. కానీ రోమ చట్టానికి గుర్తుంది, ప్రభుత్వానికి గుర్తుంది. అరే బాబా 3 రోజుల్లో చనిపోతే తిరిగి లెగుస్తానన్నాడు అని చెప్పి 16 మంది ఏమో సైనికుల్ని పెట్టాడు. సామాన్యమైన విషయం అండి. కాపలా ఉంచారు, ఎత్తుకుపోయారు, ఏం జరిగిద్దో అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు ప్రియులారా. ఈయన నిజంగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు ప్రియులారా. ఈరోజు మన గురించి చెప్పుకుంటారు. కల్లోనైనా దేవుడు వెళ్ళేం చెబుతాడు దేవుని సన్నిధిలో,
అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఇతరులు మనల్ని గూర్చి చెప్పుకోవాలి. మనం చెప్పుకోవద్దు. కారణం ఏంటంటే తీర్పు మన ఇంటికి వచ్చే టైం ప్రారంభమైంది. అది ఆరంభమైంది కాబట్టి ప్రియులారా, దేవునికి అప్పగించుకుందాం. గతించినటువంటి విషయాలు కుటుంబ పరంగా మీరెత్తుకోవద్దు. చెప్పుకునే వాళ్ళని చెప్పుకోనిద్దాం. ప్రభువు చూస్తూ ఉన్నాడు. కొట్టు చాపట్ల గట్టిగా.